హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మునగాకు రాగి రోటీని ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే చాలా హెల్దీ అండి. మనం ఈవినింగ్ టైంలోనైనా అలాగే బ్రేక్ఫాస్ట్గా అయినా ఏ విధంగా అయినా చేసుకొని తినవచ్చు. ఇలా ఉట్టిగా అయినా తినేసేయచ్చు, లేదా ఏదైనా కర్రీతో అయినా తినేయచ్చు, చట్నీతో అయినా తినేయచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే ఆ రోజు దాంతో తినేయచ్చు. నేనైతే ఇంట్లో టమాటా ఎగ్ కర్రీ చేశానండి. అందులో నంచుకొని తింటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ఈ మునగాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముందు ఆకులన్నీ విడిగా తీసేసుకొని శుభ్రంగా ఏమైనా ఉంటే ఏరుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఈ రోటీలు. ఉట్టిగా అలా తిన్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి మనకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే క్యారెట్ని తురుముకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండి కూడా మెత్తగా ఉండాలండి, బరక అనేది లేకుండా. మనం ఇంట్లోనే తయారు చేసుకొని రాగులు ఎండబెట్టి కడిగి ఆరపోసుకొని జల్లెడ పట్టుకుంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఈ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఈ మునగాకుని క్లీన్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే మనకి ఈ పిండి పచ్చివాసన అనేది ఉండదు. మనకి నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి నీళ్లు పోయంగానే మనం ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆకు అనేది కూడా కొంచెం వేడి నీళ్ళు తగిలేసరికి కొంచెం మెత్తపడుతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేడి చూసుకొని చేయి పెట్టి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం వేడి నీళ్ళు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈ పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం బాగా కలుపుకొని మనకి ముద్దలాగా రెడీ అయ్యే వరకు మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మనకి తినేటప్పుడు ఈ రోటీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ రోటీలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యేలోపు మనం ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనం ఈ రోటీ చేయడానికి ఎంత ముద్ద అయితే సరిపోతుందో అంత ముద్ద తీసుకొని ఇలాగా బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ ముద్ద తీసుకొని మనం చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటే మనకి రోటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ ఎంత పలుచగా కావాలో అంత పలుచగా మరీ పలుచగా అయినా మనం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చేత్తోనే అద్దుకుంటూ రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సైజులో ఈ విధంగా చేసుకుంటే మన రోటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసి పెనం మీద వేసుకునేటప్పుడు కూడా ఇది విరిగిపోకుండా ఉంటుంది. ఇంత మందం చాలండి, మరీ పల్చగా వద్దు. మనం ఎందుకంటే ఇందులో ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్నాం కదా, మరీ పల్చగా చేయకూడదు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పెనానికి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి దీన్ని మనం చేత్తోనే తీసుకొని వేసేయచ్చు, లేదంటే ఈ బటర్ పేపర్తోనే ఇలాగ బోర్లింగ్ చేసిన దానికి వచ్చేస్తుంది. ఈ విధంగా చేత్తో తీసేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం పెనం మీద వేసుకొని అది చూసుకుంటూ అది కాలేలోపు మళ్ళీ ఇంకోటి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం కాలిన తర్వాత ఆయిల్ రౌండ్గా వేసేసుకొని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఇలాగ రోస్ట్గా కాలిన తర్వాత
టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇవి ట్రై చేయండి. మనం ఈ మునగాకు ప్లేస్లో వేరే ఏదైనా ఆకుకూర వేసుకొని ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం రాగి పిండితో డైరెక్ట్గా తినాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి ఈ విధంగా మనం ఏదో ఒక ఆకుకూర కానీ లేకపోతే ఏవైనా కూరగాయలు కానీ ఇలా వేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మనం ఏ టైంలోనైనా తినడానికి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. మనం ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం వేడి నీటితో కలుపుకుంటున్నాం కాబట్టి మనం కలుపుకునేసరికి ఇవన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి రోటీ చేసుకోవడానికి. ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ అచ్చం ఈ రాగి పిండితో చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందులో మనం గోధుమ పిండి కూడా సగం మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. అలా అయినా కూడా చాలా బాగుంటాయండి. 1/2 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు రాగి పిండి వేసుకొని చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా చేసుకుంటే మీకు విరిగిపోతున్నాయి లేకపోతే సరిగ్గా రావడం లేదు అని అనుకుంటే అదేవిధంగా గోధుమ పిండి కూడా కలుపుకొని చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి చేత్తో ఇలాగా అద్దుకొని పర్ఫెక్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ కూడా మంచిగా వచ్చాయి, టేస్ట్ కూడా అలాగే చాలా బాగున్నాయండి. ఇవి ఉట్టిగా అలాగే కూడా తినేసేయచ్చు. ఈ విధంగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీతోనైనా తినేయచ్చు హ్యాపీగా. పప్పు అయినా కర్రీ అయినా చట్నీ అయినా ఏదైనా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని వీక్లీ 1 టైం అయినా సరే చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.